కేక్ కేక్ టేక్ టేక్ కమ్ ఆన్ తీసుకోండి. ఒకటే తీసుకో, అన్ని తీసుకోకు. అందులో లూజ్ మోషన్ టాబ్లెట్స్ కలిపాం. నాకేం అవదు, ఇంకా స్లిమ్ అవుతాను. అయితే ఓ పని చేయి, చెత్తకుండీలో చెత్త తినాయి. నువ్వు నాతో రా. సత్యా, ఇవాళైనా సంతోషంగా ఉండరా. మనం కంపెనీ ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది, బ్యాంకు నుంచి లోన్ వచ్చింది. ఇప్పుడైనా హ్యాపీగా ఉండరా. ఆ విషయంలో నేను తప్పకుండా హ్యాపీగానే ఉంటాను. మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ అమ్మాయి మాత్రమే కనపడటం లేదురా. 100% కనబడుతుంది. సత్య, నీ లవ్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఫెయిర్ అండ్ లవ్లీని తలుచుకొని చార్జ్ చేసుకో. అదిగోరా ఆ అమ్మాయే. యాక్సిడెంట్ అయిందే, పద వెళ్ళి చూద్దాం. అయ్యో, ఇవన్నీ మనకెందుకే, బెంగళూరులో ఇవన్నీ కామన్. మనం ఏమైనా డాక్టర్లమా? పద. కాపాడడానికి డాక్టరే అయి ఉండాలా? రేపు నీకు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే పద ఏమైందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఇంట్లో ప్లేస్ లేక రోడ్డు మీదకి వచ్చి పడుకున్నాడు. మా టెన్షన్ మాకుంటే మధ్యలో ఏమైందని అడుగుతున్నా. వెళ్ళమా. అయ్యో, బ్లడ్ ఎక్కువగా పోతుంది చూడండి. డ్రైవర్ పట్టుకోండి. డ్రైవర్ సంగతి తర్వాత, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. క్విక్ క్విక్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నువ్వు చాలా సెన్సిటివ్. నిన్ను చేసుకుపోయేవాడు అదృష్టవంతుడు. ఊరుకోవే, పాపం ఎంత అర్జెంటో ఏమో. బాగా నొప్పిగా ఉందా నాయన? కొంచెం ఆపవే ఏడుపు. కొడుకని గారాబం చేశావు, ఇప్పుడేమో నొప్పిగా ఉందా బాబు అని ఏడుస్తున్నావు. ఆప. ఇప్పుడేటి చేయండి ప్రయోజనం? ఇక్కడ చూడు, తల మీద చేపెట్టు కూర్చుందే అక్కట. ఈ భూమి మీద మీ ఇద్దరే అక్క తమ్ముళ్ళు అనుకున్నారా? వాడిని ఇంకా నెత్తికెక్కించుకోవే. అందుకే నెత్తికి దెబ్బ తగిలించుకుని వచ్చి మీ అందరినీ ఏడిపిస్తున్నాడు. అక్క నువ్వేంట్రా? మేము చూసిన వాళ్ళందరినీ కాదని అదెవరితో కనపడగానే దానికోసం వెళ్ళిపోవటమేనా చెప్పు? కొంచెమైనా ఆలోచించక్కర్లా? ఒక్కసారైనా బుద్ధి వాడద్దు. ఆ అమ్మాయి స్కూటీలో వెళ్తూ ఉండగా నువ్వు చూసావు, నీకు మాట్లాడాలనిపించింది, ఆ స్కూటీ వెంటపడ్డావు. అలా పరిగెడుతూనే ఉండటమా? బుర్ర కాస్త ఉపయోగించి ఆ స్కూటీ నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ దొరికేది కదా. ఏమీ లేదు. చెప్పండి ఏళ్ళు ఎదవలే. ఆ రోజు ఏం చేసావు? అదెవరితో? దానికోసం నువ్వు గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? హాస్పిటల్కి వచ్చావు. నీ పరిస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ రోజు ఆ అమ్మాయి మంత్రాలయంలో మేమెక్కిన ట్రైన్ ఎక్కగానే ఆ అమ్మాయిని క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో కారులో బై రోడ్ బయలుదేరావే. దారిలో నీకేమన్నా అయి ఉంటే మా పరిస్థితి కనపడిందా? కూల్, నో బీపీ, బీ హ్యాపీ. ఎలారా బావా? రైల్వే బుకింగ్ కౌంటర్. yes. నాన్న పేరు, అమ్మ పేరు, నా పేరేది, బావ పేరు, పాప పేరు. నీ ఎదురు సీట్ కదా? అవును. ఈ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి. అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందా? ఏ పేర్లున్నాయో చదువు. దీపిక, లత, వేదవతి, అపూర్వ, పూర్ణి. ఒక్క నిమిషం, ఆ అమ్మాయి ఫ్రెండ్ వేద అని పిలిచింది. వేదవతి, వేద. షూర్? yes. వేద. ఏం కావాలండి? వర్షం వస్తుంది. మా సిస్టర్ అడ్మిషన్ కోసం వచ్చాం. రా. ఈ అమ్మాయి? అవును. ప్రైజ్ అమ్మాయి కాదు, పక్కమ్మాయి. బిగ్ ప్రైజ్ క్యాట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? వేదని కలవడానికి వచ్చాం. వేదనా? ఏ వేదన్ని? ఆయుర్వేద, యజుర్వేద, సామవేద. ఈ వేద. ఈ వేదన్నా? ఎందుకు? మేమంతా తన ఫ్రెండ్స్, తను చూడాలని వచ్చాం. తను ఇక్కడ లేదే. లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదు. ఎగ్జామ్స్ అయిపోయాగా వాళ్ళు ఊరు వెళ్ళేది. రిజల్ట్స్ కోసం వస్తే రావచ్చు, రాకపోవచ్చు.
ఏ ఊరికి? ఏయ్ ఫ్రెండ్ అని చెప్పారు, ఏ ఊరో మీకు తెలీదా? ఎవరయ్యా మీరు?